ఐపీఎల్ 19వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో పోరుకు సిద్ధమైంది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో ఈసారి తొలి మ్యాచ్ ఆడబోతోంది. సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్లో గెలిచింది, మరో మ్యాచ్లో ఓడింది. సీజన్ తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. కానీ బెంగళూరులో జరిగిన మ్యాచ్లో చిత్తైంది. ఆ తర్వాత కోల్కతాలో మాత్రం ఇరగదీసింది. ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. టాస్ ఓడినప్పటికీ తొలుత బ్యాటింగ్ చేసినప్పటికీ విజయం సాధించింది. సీజన్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పటికీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. టాస్ ఓడినా విజయం సాధించిన జట్టుగాను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు విన్నింగ్ జోష్ ను కొనసాగించడంపై దృష్టి పెట్టింది. సొంత గడ్డ మీద బోని కొట్టాలనే పట్టుదలతో ఉంది. సీజన్లో 2వ విజయంతో పాయింట్ల పట్టికలోనూ మెరుగవ్వాలని ఆరాటపడుతోంది. లక్నో సూపర్ జైంట్స్ మాత్రం ఇప్పటి వరకు ఒకటే మ్యాచ్లో బరిలో దిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. సొంత గడ్డ మీదే చిత్తైంది. ప్రస్తుతం పంత్ సేన మీద ఒత్తిడి ఎక్కువే ఉంది. రికార్డులు మాత్రం లక్నో సూపర్ జైంట్స్ కు ఫేవర్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 2 జట్ల మధ్య 6 మ్యాచ్లు జరిగాయి. 4 మ్యాచ్ల్లో లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. 2 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. బ్యాటింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బలంగా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇషాన్ కిషన్ ఫామ్ కూడా ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్ కానుంది. గత మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి కూడా హిట్ అయ్యాడు. క్లాసెన్ దూకుడు మీదే ఉన్నాడు. అనికేత్ వర్మ ఫామ్ కూడా కలిసి రానుంది. లివింగ్ స్టోన్ మరోసారి బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సెట్ అయినట్టే కనిపిస్తోంది. గత మ్యాచ్ లో బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. ఈసారి కూడా భారీ అంచనాలే ఉన్నాయి. జయదేవ్ ఉనాద్కద్, డేవిడ్ పైన్, హర్ష్ దుబే, శివాంగ్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి కీలకం కాబోతున్నారు. హర్షల్ పటేల్ మరోసారి బెంచ్ కే పరిమితం కావచ్చు. ఇషాన్ మలింగ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగే అవకాశాలున్నాయి. సమిష్టిగా రాణిస్తే లక్నో సూపర్ జైంట్స్ కూడా చెలరేగడం ఖాయమనే అంచనాలున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ లో మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, మార్క్రమ్, నికోలస్ పూరన్ కీలకం కాబోతున్నారు. బౌలింగ్ భారం షమి మీద ఎక్కువగానే పడబోతోంది. దిగ్వేష్ రాఠీని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దింపే అవకాశం ఉంది. హైదరాబాద్ లో టాస్ కీలకం కాబోతోంది. గత సీజన్ లో ఫలితం వచ్చిన 5 మ్యాచ్ల్లో చేజింగ్ జట్లే 4 మ్యాచ్లు గెలిచాయి. ఈసారి ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో వార్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఉప్పల్ మ్యాచ్ లో ప్లేయర్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. మరో 6 క్యాచ్లు అందుకుంటే T20లో 50 క్యాచ్లను ట్రావిస్ హెడ్ పూర్తి చేసుకుంటాడు. అభిషేక్ శర్మ కూడా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 3 ఫోర్లు బాదితే పొట్టి ఫార్మాట్ లో 500 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు. హాఫ్ సెంచరీ సాధిస్తే ఐపీఎల్లో 10 హాఫ్ సెంచరీలు కొట్టినట్టవుతుంది. ఐపీఎల్లో 300 ఫోర్లకు ఇషాన్ కిషన్ 1 ఫోర్ దూరంలో ఉన్నాడు. ఐపీఎల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకోవడానికి క్లాసెన్ ఇంకా 6 సిక్స్లు కొట్టాలి. ఐపీఎల్లో 10 హాఫ్ సెంచరీకి మిచెల్ మార్ష్ 1 హాఫ్ సెంచరీ దూరంలో ఉన్నాడు. ఎయిడెన్ మార్క్రమ్ 1 వికెట్ తీస్తే T20లో 50 వికెట్ల క్లబ్ లో చేరతాడు. ఆయుష్ పదోనీని 2 రికార్డులు ఊరిస్తున్నాయి. 5 ఫోర్లు కొడితే T20లో 150 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు. 37 పరుగులు సాధిస్తే ఐపీఎల్లో 1000 పరుగులు కంప్లీట్ అవుతాయి. T20లో 700 ఫోర్లకు నికోలస్ పూరన్ 8 ఫోర్ల దూరంలో ఉన్నాడు. 1 క్యాచ్ అందుకుంటే T20లో 250 క్యాచ్లు పూర్తి చేసుకుంటాడు.